వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా 10th అర్హత పైన బ్యాంక్ ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ప్యూన్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 13 ఖాళీలను, మొత్తం దేశవ్యాప్తంగా అయితే 500 ఖాళీలని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అభ్యర్థులకు తెలుగులో మాట్లాడడం, రాయడం, చదవడం తప్పనిసరిగా రావాలి. పరీక్ష కూడా లోకల్ లాంగ్వేజ్లోనే, అంటే తెలుగులోనే కండక్ట్ చేస్తారు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా ఈ పేపర్ అనేది ఇస్తారు. కాబట్టి తెలుగులో పరీక్షలు రాసి ఇంగ్లీష్ అవగాహన లేనటువంటి అభ్యర్థులు కూడా ఈ పరీక్షను విజయవంతంగా రాసే అవకాశాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా కల్పిస్తోంది. ఏజ్ లిమిట్ పరిశీలిస్తే ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 26 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 18 నుంచి 29 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 31 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 18 నుంచి 36 సంవత్సరాలు ఏజ్ లిమిట్ నిర్ణయించారు. పే స్కేల్స్ కూడా చూస్తే 19,500 రూపాయలు స్టార్టింగ్, 37,815 ఈ పే స్కేల్గా నిర్ధారించారు. అంటే ఈ 19,500 మధ్య నుంచి 37,815 రూపాయల మధ్యలో మీ పే స్కేల్ అనేది ఫిక్స్ అవుతుంది. దీంతో పాటుగా అదనంగా డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే సిటీ అలవెన్స్, అలాగే స్పెషల్ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్పెషల్ పేస్, లీవ్ ఫేర్ కన్సెషన్, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎయిడ్, గ్రాట్యుటీ, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, స్టాఫ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, హౌస్ బిల్డింగ్ లోన్, అలాగే కన్వీనియన్స్ లోన్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అలాగే స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఈ ఎంపికైన అభ్యర్థులకి వర్తిస్తాయి. క్వాలిఫికేషన్స్ విషయంలో మరొకసారి చెప్తే 10th తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. లోకల్ లాంగ్వేజ్లో మాత్రం తప్పనిసరిగా చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసిన వారికే అవకాశం ఉంటుంది. మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు అనేది మన లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఈ లాంగ్వేజ్లో తప్పనిసరిగా పట్టు ఉండాలి. ఇక సెలక్షన్ ప్రొసీడ్యూర్ పరిశీలిస్తే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు 100 మార్కులకు ఆన్లైన్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీనిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నాలెడ్జ్ టెస్టింగ్కి 25 క్వశ్చన్లు, దానికి 25 మార్క్స్ ఉంటాయి. దీనికి 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. అలాగే జనరల్ అవేర్నెస్లో కూడా 25 ప్రశ్నలు, 25 మార్కులు, 20 నిమిషాల సమయం. అర్థమెటిక్లో కూడా 25 ప్రశ్నలు, 25 నిమిషాలు, అలాగే 25 మార్కులు. సైకోమెట్రిక్ టెస్ట్ అంట, దీన్ని రీజనింగ్ అని కూడా అంటాం. 25 మార్క్స్ చొప్పున ఉంటాయి. వీటన్నిటికి కూడా ఈ మిగతా 3 పార్ట్లకు కూడా 25 ప్రశ్నలు, 25 మార్కులు చొప్పున మొత్తం 75 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. ఈ 4 పార్ట్స్లో మొత్తం 80 నిమిషాల సమయం ఉంటుంది. 100 క్వశ్చన్లు, 100 మార్కులు. రాంగ్ ఆన్సర్కు ప్రతి ఒక తప్పు ఆన్సర్కు 25 పాయింట్స్ చొప్పున 4 తప్పుల ఆన్సర్కి 1 మార్క్ చొప్పున కట్ అవుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, కరీంనగర్, కర్నూలు అనే సెంటర్స్ని ఏపీ తెలంగాణలో నిర్ణయించారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేటు 25/5/2025. వెబ్సైటు బ్యాంక్ ఆఫ్ బరోడా .in వెబ్సైట్లో ఈ కెరీర్ ఆప్షన్స్లో నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లో ప్రధానంగా ఫోటోగ్రాఫ్, మన రెడీమేడ్గా ఉన్నటువంటి ఇమేజ్తో పాటు ఫోటో క్యాప్చర్ చేయాలి, ప్లస్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. క్వాలిఫికేషన్స్, అలాగే క్యాస్ట్, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే హ్యాండిక్యాప్డ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది 10th క్లాస్ అభ్యర్థులకు ఒక మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.